హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అని అంటే, చూసారా, మన ముందున్నటువంటివి ఏంటంటే జ్యువెలరీ కలెక్షన్ అనమాట. మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైనటువంటి శారీస్, జ్యువెలరీ అనమాట. నా దగ్గర ఉన్నటువంటి సింపుల్ జ్యువెలరీ సెట్స్ అనమాట. అవి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో అంతా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవేనండి నా దగ్గర ఉన్నటువంటి సింపుల్ జ్యువెలరీ సెట్స్ అనమాట. చాలా సింపుల్గా ఉంటాయి, నెక్ వర్క్ ఉంటాయి. లాంగ్ హెవీగా అయితే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే నేను అంత ఇష్టపడను కూడా. చాలా సింపుల్గా క్యూట్గా ఉండేటువంటి సెట్సే నేను తీసి కలెక్షన్ పెట్టుకుంటాను అనమాట. సో దట్ ఏంటంటే దేనికి ఉన్నా కానీ ఈజీగా పేరప్ చేసేసి వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి. నా దగ్గర ఉన్న సింపుల్ సెట్ అయితే ఇదనమాట. ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్, ఒక 5 years బ్యాక్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంటుంది, నెక్ వర్క్ వస్తుంది, ఇట్లా కడలాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి చిన్న స్టడ్స్ వచ్చి హ్యాంగింగ్ మోడల్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంటుంది. ఇది 500 550 పెట్టి ఈ మోడల్ వచ్చిన స్టార్టింగ్లో నేను తీసుకున్నాను అనమాట. ఇది దేనికైనా కానీ మిక్స్డ్ కలర్స్, రెడ్ రూబీ ఉంటుంది, గ్రీన్ కలర్ ఎమరాల్డ్స్ ఉంటాయి కాబట్టి దేనికైనా కానీ మ్యాచ్ చేయొచ్చు. దీనిలోనే మళ్ళీ స్టోన్స్, వైట్ స్టోన్స్ కూడా అటాచ్ చేసి ఉంటాయి అనమాట. చూస్తున్నారా, చాలా బాగుంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇది మా వారు నా బర్త్డేకి ఒకసారి ఇప్పించారు. గ్రీన్ స్టోన్స్ అనమాట మొత్తం కూడా. చూస్తున్నారా, ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది అసలు. గ్రీన్ శారీస్ మీదకి మనం పేరప్ చేసి వేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు. దీనికి ఇదేమో నెక్ పీస్ అనమాట. దీనికి ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి. చాలా బాగుంటుంది. 1300 పెట్టి సౌత్ ఇండియాలోనే ఇక్కడ తీసుకున్నారు. చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒక సెట్. నేను ఇవన్నీ కూడా ఇలా పేపర్స్లో, జిప్ లాక్స్లో వేసేసుకొని ఇలా బాక్స్లో పెట్టేసుకొని దాచిపెట్టుకుంటాను. సో దట్ ఏంటంటే మనం అంతంత ఎక్స్పెన్సివ్గా తీసుకున్నప్పుడు వాటిలో స్టోన్స్ ఊడిపోకుండా, కలర్ ఫేడ్ అయిపోకుండా ఉండాలి అని అంటే మనం కొంచెం దాన్ని జాగ్రత్తగా దాచుకుంటేనే నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. మనం అంత ఖర్చు పెట్టినప్పుడు అది వర్తీగా ఉండాలని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదనమాట. ఇది రీసెంట్ టైమ్స్లో తీసుకున్నాను. ఇది 2000 ఏమో పడి లక్ష్మీ అమ్మవారు వస్తారు మధ్యలో. చాలా బాగుంటుంది నెక్ వర్క్. దీన్ని బాజుబంద్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు, చేతికి పెట్టుకుంటాం కదా, దానిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే స్టోన్స్ వచ్చి మధ్యలో అమ్మవారు వస్తారనమాట, వైట్ స్టోన్స్. కిందేమో గోల్డ్ బీడ్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. దీనికి ఇయర్ రింగ్స్ అనేవి ఏం రాలేదండి, అయినా కూడా నాకు నచ్చి తీసుకున్నాను. ఇది ఒక సెట్ అనమాట. తర్వాత కాసుల పేరు. ఇది నేను మామూలుగా మీషోలో తీసుకున్నాను. ఎప్పుడు గోల్డ్ అని కాకుండా మామూలుగా ఎప్పుడైనా అకేషన్స్కి ట్రెడిషనల్ మోడల్లో బాగుంటుంది అని చెప్పేసి నేను 250 ఏమో మీషోలో తీసుకున్నాను. దాన్ని అంతే జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం కాబట్టి తీసుకొని చాలా రోజులైనా కూడా కలర్ ఫేడ్ అయిపోకుండా అలానే ఉండిందనమాట. చాలా, ఎందుకంటే మనము వేసుకున్నప్పుడు ఫంక్షన్స్కి వేసుకొని వెళ్ళినప్పుడు ఇదంతా కూడా నెక్కి చెమట పట్టేసి కలర్ ఫేడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను అనమాట. ఇది 300 320 పడిందండి. ఇది కింద పైనంతా రూబీస్, ఎమరాల్డ్స్ వస్తాయి, కిందేమో వైట్ పర్ల్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక మోడల్ అనమాట. 320 ఏమో పడిందండి ఇది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి. ఇయర్ రింగ్స్ అనేవి ఇలా వస్తాయి. చాలా బాగుంటుంది. ఇది ఒక మోడల్. కొన్ని చిన్నవే ఉంటాయి నా దగ్గర. ఎక్కువ పెద్దగా హెవీగా ఉండేవి నేను ఇష్టపడను అనమాట. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను రీసెంట్ టైమ్స్లో. ఇది 350 ఏమో పడిందండి. మొత్తం పైనంతా రెడ్ స్టోన్స్ వస్తాయి, పింక్ కలర్ స్టోన్స్. కిందంతా కూడా గ్రీన్ హ్యాంగింగ్ బీడ్స్ వస్తాయి అనమాట. చూస్తున్నారా, చాలా బాగుంటుంది అసలు. దీన్ని ఏమంటారంటే జడావ్ కుందన్ అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో ఫేమస్ అవుతుంది. జడావ్ కుందన్ అని చెప్పేసి అది 2000 అబోవ్ వరకు కూడా ఉంటుంది. దాని ఇమిటేషన్లో అనమాట. ఇది జడావ్ కుందన్ ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట. కింద గ్రీన్ కలర్ స్టోన్స్ అనేవి హ్యాంగ్ అవుతాయి, పర్ల్స్, గ్రీన్ కలర్ పర్ల్స్. దీని హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. చాలా పెద్దగా ఉంటాయి ఇవి.
ఇవి ఒక మోడల్ నా దగ్గర ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. గ్రీన్ కలర్ స్టోన్స్ వస్తుంది విత్ వైట్ కలర్ స్టోన్స్తో. ఇది మీషోలో బాగా ట్రెండ్ అవుతుంటే బాగుంది అని చెప్పేసి తెప్పించి చూశాను. బాగుంది అని చెప్పేసి ఇంకా ఉంచేసుకున్నాను అనమాట. బాగుందా? ఇది 250 220 పడిందండి. ఇది కూడా తీసుకొని కూడా 6 months దాకా అవుతుంది, కానీ ఎప్పుడు పెట్టుకోలేదు ఇప్పటిదాకా. దీనికేమో గ్రీన్ కలర్ స్టడ్స్ వచ్చాయన్నమాట. చాలా పెద్ద పెద్ద స్టడ్స్ ఇవి. పెట్టుకుంటే ఇంత పెద్ద స్టడ్స్ చూస్తున్నారా? ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్వి, వైట్ స్టోన్స్వి అనమాట. ఇవి నేను లాంగ్ బ్యాక్ హైదరాబాద్ ఎప్పుడో వెళ్ళినప్పుడు స్ట్రీట్ షాపింగ్ చేశాను అనమాట. స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది పెట్టుకుంటే, కానీ పెట్టుకునేంత అవసరం రాలేదు ఇప్పటిదాకా. ఇదొకటి అనమాట. ఈ మోడల్ చాలా బాగుంటుంది. మొత్తం వైట్ స్టోన్స్. దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ సేమ్ లీఫ్ మోడల్లోనే ఇలా వస్తాయి. ఇదొక మోడల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్న నెక్లెస్ అనమాట. ఇది కూడా నేను హన్మకొండ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను ఒకసారి. ఇది రియల్ ప్యూర్ గోల్డ్ లాగే ఉంటుంది అనమాట. పెట్టుకుంటే మనం ప్యూర్ గోల్డ్ అని అనొచ్చు, అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. కానీ 1000 రూపీస్ దాకా అయిందనమాట ఇది అప్పట్లోనే. ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ అనమాట. మనకి మ్యాట్ ఫినిషింగ్లో రాలేదు, ప్రీమియం క్వాలిటీలో వస్తుంది కాబట్టి 7 years బ్యాక్ 1000 రూపీస్ దాకా అయిందనమాట ఇదొకటి. దీనికి దీనేమంటారు, చంద్రహారం అనమాట. ఇదొక మోడల్ ఉంది నా దగ్గర, చంద్రహారము. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్. ఇది కూడా స్ట్రీట్ షాపింగ్, హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. 150 రూపీసో ఏమో, అంతే, అంత తక్కువకే వచ్చేసింది. చాలా బాగుంటుంది అనమాట వేసుకుంటే. గ్రీన్ కలర్ మొత్తం కింద కింద చిన్న హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఒక స్టోన్ అనేది, అంతే. ఇంతవరకు వస్తుంది నెక్ పీస్. చాలా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్తో పాటు పాపిడి బిళ్ళ కూడా వచ్చింది, కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది. చాలా బాగుంటుంది ఇది కూడా. చుట్టూ ఏమో వైట్ కలర్ స్టోన్స్, మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ ఇలా ఉంటుంది. పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి టాప్స్ ఇలా ఉన్నాయి. ఇలా పైన చిన్న స్టడ్స్ వచ్చి కింద హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను. రెడ్ కలర్ స్టోన్ వస్తుంది, చాలా బాగుంటుంది అసలు. చూడండి, మొత్తం రెడ్ కలర్ స్టోన్స్ వస్తాయి విత్ వైట్ కాంబినేషన్స్తో. ఇది కూడా అంతే, 150 అరౌండ్ ఏమో పడింది. స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట, హెవీగా. ఇదొక మోడల్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇదన్నమాట. ఇది యాష్ కలర్, చాలా బాగుంటుంది అసలు. నైట్ టైం పార్టీస్కి లైటింగ్స్లో చాలా 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 బాగుంటుంది. ఇది నాకు తెలిసిన షాప్లో తీసుకున్నాను, మా ఊర్లో అనమాట. ఇది 250కో ఏమో వచ్చింది. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. చాలా బాగుంటుంది అసలు. పెట్టుకుంటే లుక్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదొకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు మెమరబుల్ గిఫ్ట్ అనమాట. మా 7 years బ్యాక్ మా ఎంగేజ్మెంట్కి ప్లేట్ డెకరేషన్లో మా అత్తయ్య, అంటే వడి నింపుతారు కదా, ఆ వడి నింపే టైంలో మా అత్తయ్య తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి వడి నింపారనమాట దీంతో. అప్పటి నుంచి దీన్ని నేను ఏంటంటే లాంగ్ లాగా యూజ్ చేసుకుంటాను. బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ అటాచ్ చేసుకున్నాను, లాంగ్ లాగా వేసుకుని చాలా బాగుంటుంది అసలు. పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. దీన్ని మనం ఇమిటేషన్ గోల్డ్ లాగా అనిపిస్తుంది అసలు పెట్టుకుంటే. ఈ గుండ్లు చాలా క్వాలిటీగా ఉంటాయి అన్నమాట, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఇది పెట్టుకుంటే. అప్పటి నుంచి నేను కవర్లో ర్యాప్ చేసి పెట్టుకున్నాము అని అంటే మనకి కలర్ ఫేడ్ అవ్వదు కాబట్టి చాలా రోజులు మన్నికగా ఉంటాయి. ఇదండి నా జ్యువెలరీ కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.